హలో ఎవ్రీవన్, టుడే మై మినీ బ్లాగ్. ఎర్లీ మార్నింగ్ లేచి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. రోజు ఎర్లీ మార్నింగ్ అంటే 5:30కి అలా లేచాను. ఇవాళ మండే 5:30కి లేస్తాను. నార్మల్ డేస్ అప్పుడు 6:15 6:30 అలా లేస్తాను మేబీ. ఎందుకంటే ఇవాళ 5:30కి లేచింది. మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా, లంచ్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి 5:40కి లేచారు. అయినా 7:30కి వెళ్ళిపోతారు. ఆ టైంకి అవ్వాలి కదా, అసలే మనం లేటు. సో అందుకనే 5:30కి లేచాను. ఇంకా గబగబా మొత్తం గ్యాస్ స్టవ్ కూడా అంతా క్లీన్ చేసుకొని, రాత్రి తిన్న ప్లేట్లు గిన్నెలు అన్నీ షింక్లో పడేసుకొని క్లీన్ చేసుకొని, ఇంకా నేను బియ్యం శుభ్రం కడిగి నేను పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకా కర్రీ చేయడానికి కూరగాయలు ఏం లేవు, టమోటాలు ఎగ్సే ఉన్నాయి. నిన్న సండే కదా, నిన్న కూడా నాన్ వెజ్. ఏమైనా వెజ్ వండుదామంటే కూరగాయలు ఏం లేవు. ఇంకా అంతే కోడిగుడ్డు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కోడిగుడ్డు పచ్చి చేశాను. ఇంకా టీ పెట్టడానికి అని చెప్పేసి పాలు పొయ్యి మీద పెట్టాను. కొన్ని మా వారికి తీసి కొన్నేమో టీ పెట్టాను, కానీ ఆయన తాకుండా వెళ్ళిపోయారు. ఇది మరీ టూ మచ్ గాయస్. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగంగానే ఇంకా మత్తయ్య లెగంగానే టీ పెట్టి ఇవ్వాలి. ఎన్ని పనులను ఆపుకొని మరీ టీ పెట్టి ఇవ్వాలి. వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ టీ తాగడం అలవాటు. మా అత్తయ్య గారికి షుగర్ ఉన్నా టీలో షుగర్ వేసుకోకుండా అస్సలు ఉండదు. మరి అది ఎలా తెగుతుందో మరి. కొంచెం వేస్తేనేమో సరిపోదు, పానకం వేసినట్టు వేయాలి, పంచదార అంత వేయాలి. నేను ఇంకా కర్రీకి ఆనియన్స్ కోసుకుంటున్నాను, ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ చేయడానికి. మీరు ఎగ్ ఫ్రై ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్యాన్లో ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి అవి లైట్గా కొంచెం వాడినాక అప్పుడు ఎగ్స్ కారుస్తాను. సిమ్లో పెట్టిన తర్వాత ఉప్పు కారం వేస్తాను, వెల్లుల్లిపాయ కొంచెం రెబ్బలు వేస్తాను అండ్ కరివేపాకు వేస్తాను. అంతే, అయిపోయా. సాల్ట్ తగినంత. ఆలోపు అన్నం కుక్ అయిపోతుంది. ఈరోజు ఏంటో ఊరికనే అయిపోయింది, ఎందుకంటే ఎగ్ ఫ్రై అంత బిజీ కదా, అంత టైం తీసుకోదు. నార్మల్ కర్రీస్ అంటే చాలా టైం పడుతుంది. నాకు అంత కర్రీస్ ఏం రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మా బాబు ఏడుస్తున్నాడు పక్కన, అందుకని వాడిని తీసుకురావడానికని వెళ్ళాను. వాడిని ఎత్తుకుంటూ రోజు మా అత్తయ్య మావయ్య లేకపోతే ఇంకా వీడిని ఎత్తుకుంటూ అన్ని పనులు చేసుకోవాలి. అసలు కొంతసేపు అయినా ఉయ్యాల్లో పండేస్తే ఏడుస్తూనే ఉంటాడు. ఎవరు ఎత్తుకుంటారా అని చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఉంటే చాలు ఎత్తుకోండి అని వాళ్ళని చూసి ఏడుస్తూనే ఉంటాడు. మార్నింగ్ మీకు టీ తాగే అలవాటు ఉందా? నాకైతే లేదు. మా అత్తయ్య మావయ్య మా ఆయన తాగుతారు. మా ఆయన వాళ్ళు తాగలేదు, ఎందుకంటే ఆఫీస్లో తాగుతారంట 11:30కి అలా, మళ్ళీ ఈవినింగ్ 4కి అలా ఇస్తారంట. సో అందుకే ఇప్పుడు తాకుండా వెళ్ళిపోయారు. బ్రేక్ఫాస్ట్ మీరేం ప్రిపేర్ చేసుకున్నారు గైస్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయలేదు. రాత్రి నేను కూడా ఫుడ్ తినలా, ఇంకా అదే చాలా మిగిలిపోయింది. మా వారు కూడా తినలేదు. ఇంకా అదే ఉంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ అది అన్నం ఇంకా వేస్ట్ అయిపోద్దని చెప్పేసి మేము ఇంకా అన్నమే తిన్నాము. మధ్యాహ్నానికి టిఫిన్ బాక్స్లో పెట్టాలి కదా, ఇంకా అందుకని ఒకసారి మధ్యాహ్నం ఇప్పుడే వదిలేస్తాను.
మా వారికి ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను, లంచ్ బాక్స్. ఇప్పుడు నేను మళ్ళీ పోసాను టీ వేడి పెట్టి, అవి మా మావయ్య గారికి ఇందాక అత్తయ్య గారు తాగారు.